హాయ్ గాయ్స్, ఇప్పుడు వచ్చి మేము 1 o'clock అయింది. ఇప్పుడు సఫారీకి పోతాము. మీరు వచ్చి ఎట్లా అంటే ఇక్కడ కాజీరంగా నేషనల్ పార్క్లో 4 గేట్స్ ఉంటుంది. 4 సైడ్ ఇంకా చూసేనట్లా మేము పోయినింది అప్పుడే ఇంకొకటి, బట్ ఈ జీప్ సఫారీకి వేరే చూసేసాము. రండి ఇది ఎట్లుంది అనేదాన్ని మీకు అంత. ఇప్పుడు గేట్ దగ్గరకు వచ్చేస్తుంది. ముందర వెనక అంతా ఎన్ని జీప్స్ వెయిట్ చేస్తూ ఉంది చూడండి. ఆఫ్టర్నూన్ వచ్చేసి 1 o'clock ఇంకా 4కి లాస్ట్ చేసిస్తారు. అండ్ పైన ఇప్పుడు వచ్చేసి నైట్ అయిపోతుంది కదా, అన్నాక అలా చేయరు. చూడండి ఇప్పుడు చూస్తూ ఉండే డియర్ పేరు వచ్చేసి ఊలాక్ డియర్స్ అంట. ఇక్కడ ఊలాక్ డియర్స్ అనక స్వామ్ డియర్స్ అని జాస్తి రకాలుగా డియర్స్ కూడా ఉంటాయి. అనక కాజిరంగా నేషనల్ పార్క్లో వచ్చేసి నవంబర్ ఇంకా ఏప్రిల్ వరకు ఓపెన్ చేస్తారు జీప్ సఫారీస్కిను ఎలిఫెంట్ సఫారీస్కి. మనము ఆ టైంలో వచ్చేసి విజిట్ చేయొచ్చు. అనక కాజిరంగా నేషనల్ పార్క్ అంటేనే వచ్చేసి ఇదొచ్చి ఇండియన్ 1 ఆన్డ్ రైనోసర్ ద ఫేమస్. ఇది వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ వరల్డ్లోనే ఫస్ట్ పాపులేషన్ వచ్చేసి 1 ఆన్డ్ రైనోసర్స్ వచ్చేసి కాజిరంగా నేషనల్ పార్క్లో ఉంది. మెయిన్లీ వచ్చేసి 3000 పైన ఉంది. ఇక్కడ చూడండి ఇప్పుడు ఎలిఫెంట్స్ కూడా ఉంది. ఇది వచ్చి ఏషియాటిక్ ఎలిఫెంట్స్ దీని పేరు వచ్చేసి. మనకు అట్లే మేము బయలుదేరిస్తుంది. ఈ ప్లేసెస్ అంతా ఎట్లుంటుంది అంటే ఫుల్ ఆఫ్ ఎలిఫెంట్ గ్రాస్ అంటారు. ఇది లాంగ్గా ఉంటుంది. దీన్ని నేనంట ఎలిఫెంట్స్ వచ్చి ఇష్టం పడి తినేది. ఫుల్ను ఎలిఫెంట్ గ్రాస్ కవర్ చేసి ఉంటుంది ఎలిఫెంట్ ఉండే ప్లేసెస్ అంతా. అనక ఇది వచ్చేసి మెయిన్గా వచ్చేసి బర్డ్స్ బయట దేశాల ఇంకా కూడా వచ్చి వింటర్ సీజన్లో వచ్చేసి ఒక 3 months ఇక్కడ స్టే చేసి అనక అవి తిరగపోతాయంట. ఇక్కడ జాస్తి స్పెసిఫికల్గా ఉండే బర్డ్స్ కూడా జాస్తి ఉన్నాయి. అనక ఈడ రైనోస్ వచ్చేసి చెప్పిన కదా 1 ఆండ్ అంటే ఒకే ఒక కొమ్ము ఉంటుంది రైనోకి. ముందరకు మట్టు ఒక కొమ్ము ఉంటుంది. బట్ నార్మల్ రైనోసర్స్కి అంతా 2 కొమ్ములు ఉంటాయి. బట్ మన ఇండియన్ రైనోసర్స్కి అంతా మట్టు ఒకటే ఒకటి ఉంటుంది. చూడండి ఆ బర్డ్స్ అంతా ఇప్పుడు వచ్చిండాయి. అనక ఒక కొంచెం 3 months అయినాక తిరగా వెళ్ళిపోతాయి అవి ప్లేస్కి. ఇక్కడ చూడండి ఆ పక్క ఫుల్ మంకీస్ ఉన్నాయి, క్యాప్చర్ చేసే కాలేదు. అట్లే అయినాక బయలుదేరుతూ ఉండము. చూడండి ఇదంతా చూడండి ఫుల్ డియర్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి. వైట్ కలర్గా ఉండే అనక మెరూన్ బ్లాక్ కలర్గా అన్నీ కూడా ఉంటాయి డియర్స్ అనేది. మనము డియర్స్ అంతా చూసేసి అట్లే వచ్చినప్పుడు మనకి వాటర్ బఫెలోస్ అనేది ఎక్కువగా ఉంటాయి కాజిరంగా నేషనల్ పార్క్లో. అది కూడా మీకు క్యాప్చర్ చేసినాను చూడండి. ఇక్కడ చూడండి వైల్డ్ వాటర్ బఫెలోస్. ఇవి మోస్ట్లీ గుంపులు కదా ఉంటాయి. మనకి వైల్డ్ బఫెలోస్ అంటేనే మన నార్మల్ బఫెలోస్ కన్నా సైజులో జాస్తి పెద్దగా ఉంటాయి. వీటి కొమ్ములు కూడా అంతే జాస్తి పెద్దగా ఉంటాయి. ఇవి కూడా అంతే మోస్ట్లీ వచ్చేసి లాంగ్ వైల్డ్ ఎలిఫెంట్ గ్రాస్ని తింటాయి. ఇప్పుడు ఈ ప్లేసెస్ అంతా చూడండి. ఇప్పుడు ఆ డియర్ సౌండ్ చేసింది ఎంట్రీ కదా, అది వచ్చేసి టైగర్ వస్తుంది అనే దానికోసము ఆ డియర్ వచ్చేసి అన్ని అనిమల్స్కి అలర్ట్ ఇచ్చే దానికోసము ఆ సౌండ్ చేసింది. అక్కడ టైగర్ వచ్చింది ఆ రోజు, బట్ ఆ గ్రాస్లో వచ్చేసి మాకు కరెక్ట్గా తెలియదు. ఇప్పుడు చూడండి ఈడ మేము కాజిరంగా ట్రిప్ కంప్లీట్ చేసుకొని వస్తూ ఉన్నాము. ఇదంతా వచ్చేసి హ్యాండ్మేడ్ ఐటమ్స్. వీటిలో మేము కొన్ని తీసుకొని వచ్చినాము. అది నేను షార్ట్స్లో వేసినాను చూడండి. మరికుండా ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది అనుకొని ఇంతటితో ఈ వీడియోని పూర్తి చేస్తాను. బాయ్ బాయ్ గాయ్స్. మరికుండా లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.